निस्सा और करो जरा जलसा हसानी दपा मगरेसा और करो करो जरा जलसा బాగా ఎనర్జెటిక్ గా ఉన్నారా? మీ ఎనర్జీ చూస్తుంటే నాకు ఒక అదిరిపోయే విషయం గుర్తుకొస్తుందిరా. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, వాడి పేరు భాస్కర్. అరే భాస్కర్ అని అప్పుడప్పుడు నేను తిడుతూ ఉండేవాడిని. చిన్నప్పటి నుంచి వాడు కష్టపడి పైకి ఎదగాలి, ఏదో ఒకటి సాధించాలి, సంపాదించాలన్న ఆశతో బతికేవాడు. అలానే వాడు కష్టపడి పెట్టుకున్నాడు ఒక క్యాటరింగ్ బిజినెస్. దాని తర్వాత ఏమైందంటే ఒకసారి ఎవరింట్లో క్యాటరింగ్ వెళ్తుంటే ఒక అమ్మాయి పరిచయం అయింది. కొన్ని రోజులు బాగానే ఫ్రెండ్షిప్ నడిచింది. ఈ గిఫ్ట్ ఇవ్వడాలు తీసుకోవడాలు ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివన్నీ జరిగాయి. వీడు పాపం అమ్మాయికి ఐ లవ్ యూ చెప్దామని ఆలోచించే లోపలే సడన్ గా ఒక రోజు పొద్దున ఏమైంది తెలుసా? బెల్లు మోగి ఎవరా అని వాడు తలుపు తీసాడు. ఆ అమ్మాయి చేతిలో పెట్టింది వెడ్డింగ్ కార్డ్. దీన్నే మన భాషలో దెబ్బ అంటారు. సరే దరిద్రం ఎలాగో అయిపోయింది, మనం ఏం చేయలేం. వచ్చి షాప్ కి వచ్చి శుభ్రంగా తీసి ఈ రోజు ఎవరికి క్యాటరింగ్ చేయాలి, రేపు ఎవరికి చేయాలి అని రేపు షెడ్యూల్ తీసి చూడంగానే ఆ అమ్మాయి పేరే ఉంది. దాన్నే దెబ్బ మీద దెబ్బ అంటారు. కుక్కని వెంటబడింది అనుకో, అది దెబ్బ. ఎందుకంటే పారిపోలేం. పట్టుకుంటే అదే పారిపోదామని ఆలోచించి పరిగెత్తుకుంటే డోర్ తీసి లోపల దూరేసాం అనుకో, అది కుక్కల వ్యాన్ అయితే దెబ్బ మీద దెబ్బ. అప్పులోడు ఇంటికి వచ్చాడని చెప్పి మనం మంచం కింద దూరేమనుకో, దూరిన తర్వాత ఆ మంచానికి కొల్లేలు ఉంటాయి చివర్లో, అది తగులుతే టక్ మన ఎత్తికి, అది దెబ్బ. ఆ కింద తిరిగి ఇట్లా పక్క చూసి వేరేవాడు ఉన్నాడు అనుకో, నీ బెడ్రూమ్ లో వేరేవాడికి ఏం పని, అది దెబ్బ మీద దెబ్బ. గర్ల్ ఫ్రెండ్ కనబడకుండా పోయింది అనుకో, పార్క్ వస్తాంది రాలేదు, ఇంటికి వెళ్తే లేదు, వాళ్ళ అమ్మ ఏడుస్తుంది, ఇంటికి వెళ్తే రావట్లేదు పిట్ట ఎడవాలి కొడతా, నువ్వు వెళ్ళావు కనుక్కోవడానికి, కనబడట్లేదు, ఎక్కడ పోయింది ఇది ఎక్కడ పోయింది అని దెబ్బ. సరే ఈ విషయం చెప్దామని నీ బెస్ట్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళావు అనుకో, వాడు కనబడట్లేదు, దీన్నే దెబ్బ మీద దెబ్బ అంటారు. ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కాలని ఎప్పుడైనా ఆలోచన వచ్చిందమ్మా మీకు? ఎక్కేటప్పుడు తినేసి ఎక్కండి, మజ్జిగన్న తిని అసలు ఎక్కండి. ఇన్ కేస్ ఫర్ గాడ్ సేక్ ఎప్పుడైనా లూజ్ మోషన్స్ పట్టుకునే అనుకో, ఫ్లైట్ అస్సలు ఎక్కండి. ఒకవేళ పట్టుకుంటా అనుకో, 16 hours జర్నీ ఉంది అనుకుందాం, బాత్రూమ్ పాడేయండి ఫ్లైట్ లో, అది దెబ్బ. చాలా ఇబ్బందిగా 10 నిమిషాలకు వచ్చారు, అది వాటర్ సార్, కాఫీ సార్, బన్ సార్, ఇలాంటివి అడుగుతూ ఉంటుంది, అది దెబ్బ. అదే టైంకి హైజాక్ వాళ్ళు వచ్చి షటప్ ఎవడు కదలద్దు అన్నాడు అనుకో, ఆ ప్రెషర్ కి ప్రెషర్ కలిస్తే ఉంటదిరా. పాప రూపాయి బిళ్ళ మింగింది అనుకో, అది దెబ్బ. అబ్బా ఆ రూపాయి మింగేసింది, నెట్టది వెళ్ళరా నాయన అని. ఇది తీయడానికి 1,00,000 రూపాయలు మింగింది అనుకో డాక్టర్. నాకు బాగా తెలిసిన ఒక దెబ్బగల వ్యక్తి, వాడికి ఎప్పుడు జీవితాంతం దెబ్బల మీద దెబ్బలు పడుతూనే ఉంటాయి. వాడిని ఒకసారి గట్టిగా మీరు దెబ్బలు కొట్టి పిలవండి. ఏంటి నీ డ్రెస్ ఏంటి? ప్రేమలో పడ్డోళ్ళు ఏమవుతారు బావా? నాశనం అవుతారు. మరి నాలా కవులు అవుతారు బావా. కవి నాలో ఉన్న కవి నిద్ర లేచాడు బావా. టైంకి లేచుంటే 10th క్లాస్ పాస్ అయ్యేవాడివిగా. నాలోని కవి కవితలతో కుమ్మేస్తున్నాడు బావా, చాకులతో విసిరేస్తున్నాడు, రాతలతో పిసికేస్తున్నాడు. రాశాను బావా, కవితలు రాసా చాలా. నా మీద ఒక కవిత చెప్పు. నీ మీద? నా మీద. చంటి, నువ్వు అలసట వచ్చినప్పుడు గ్రీన్ టీ, జలుబు చేసినప్పుడు అల్లం టీ, నిద్ర లేచినప్పుడు లెమన్ టీ, కడుపు బాగలేనప్పుడు మసాలా టీ, నువ్వు ఇష్టంతో తాగితే ఇరానీ టీ, ప్రేమతో తాగితే నాటి, నువ్వు చాలా నాటి. నాకు తెలుసు బావా. అసలు నీ బాధ ఏంటి? కవితలతో పిచ్చెక్కిస్తాను బావా. సరే ఇంకెవరి మీద చెప్తావు కవితలు? ఎవరబ్బా? అదలు You're my darling, darling, baby. You're my darling, 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 baby. You're my darling, darling, baby. అయిపోయిందా? అయిపోయింది. కవిత చెప్పు. అందాల సోనా బుద్ధి, అవ్వన నీ కవిల్లో టెడ్డి,
వాళ్ళ నాన్నకు తెలిసిందనుకో పగులుతుంది నీ ముడ్డి. నీళ్ళు హేరు చెయ్యని ఎవరిని కేరు. ఐ లైక్ యు. పాప ఎల్లు ఫామ్ పర్సనల్ గా మాట్లాడుకుందా. ఇక్కడ ఎవరో భువన అమ్మాయి ఉండే అని నాకు తెలిసింది. యు భువన కమ్మ కమ్మ. భువన భువన పాపం తెలియక పెట్టుకుంది సార్. నువ్వు చావమంటే చావనా? నీకోసం చేస్తాయా ఆయన? దయచేసి ఇది రావనా? భువన ఇంకో విషయం చెప్తా నీకు. అవి పెదాలా కాదు, సిరివెన్నెల పదాలు. అవి బుగ్గలు కిక్కి ఇవ్వలేవు తాగినాయండి పెగ్గులు. వెళ్ళి కూర్చో, తర్వాత మాట్లాడు. లాస్ట్ ఒక కవిత చెప్తాను బావా. లాస్ట్ ఆ. సరే లాస్ట్ కి చెప్పైతే ఓకే. అమ్మాయిని లేపు బావా, ఒక అమ్మాయిని లేపు. లాస్ట్ కి చెప్తానుగా. ఇప్పుడే చెప్తా లాస్ట్ మరా? కవిత అని చెప్తున్నా. అది చెప్పాలి లాస్ట్ కి చెప్తా అంటే షో ఎండింగ్ లో అనుకుంటా. ఇంకొక అమ్మాయిని లేపాలా? ఎవరిని లేపుదాం? నువ్వే సెలెక్ట్ చేసుకోరా. షీ ఇస్ పర్ఫెక్ట్. నుంచో తల్లి నుంచోమ్మా. నీ పర్స్ ఎలా ఉందో చెప్పడానికి నా చేతికి నోరు లేదు. నువ్వు చెప్పే మాటలు వినడానికి నా మనసుకు చెవులు లేవు. నిన్ను కొట్టడానికి నా దగ్గర రాడ్లు లేవు, పెద్ద పెద్ద బొంగులు ఉన్నాయి. వద్దు బావా, చిన్న పిల్లోడిని. ఎవరు నువ్వు? నేనే. నువ్వు ఆ, సిగ్గులేదురా? షోరా బుద్ధి అమ్మాయి తర్వాత మాట్లాడదాం అన్నప్పుడే నువ్వు చిన్న లైట్ మీద కూర్చోబెట్టి అంటే ఒళ్ళంతా లైటింగ్ అయిపోద్ది. బావా ఎపిసోడ్కి వెళ్ళిపోదాం బావా. అది వచ్చినప్పుడు ఉండాలి గాడిదే. చెప్పు బావా. మీకు తెలిసిన దెబ్బ దెబ్బ మీద దెబ్బ అనే సబ్జెక్ట్ ఏమైనా ఉంటే చెప్పొచ్చు. బావా నా మీద ఒకటి చెప్పు బావా. ఫీల్ అవ్వవుగా? ఫీల్ అవ్వను బావా. పక్కా? పక్కా. జబర్దస్త్ లో మీరు చేసే స్కిట్ ప్రతి గురువారం వస్తుంది చూసావా? అది జనాలకి దెబ్బ. ఎందుకంటే పెద్దగా నవ్వాలని ఏమి ఉండదు. ఏదో నాగబాబు గారు రోజా గారు నవ్వుతున్నారు కాబట్టి ఫ్లోర్ నవ్వేయడమే. అదే ఆదివారం కూడా రిపీట్ లో వచ్చింది అనుకోరా, అది దెబ్బ మీద దెబ్బ. ఇప్పుడు ఇచ్చావు బావా నాకు దెబ్బ మీద దెబ్బ. నేనేమిచ్చారా? అందులోకి వెళ్ళండి రావా బావా. చెప్పు బావా చెప్పు. ఒకటి గుర్తుపెట్టుకో, మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాం, వెళ్తాం. దండం పెట్టుకుంటాం, బయటకు వచ్చేస్తాం. రాగానే ఎలా ఉంటాడు వెంకటేశ్వర స్వామి అంటావా? అను, మనకు పిక్చర్ లో ఇమేజ్ ఉంటుంది. ఇది కూడా అంతే. ఏం చెప్పా? ఏం చెప్పానంటే సరే సరే వద్దు. నీకు భాస్కరు నువ్వు చెప్పురా, నువ్వు చెప్పు. నీకు భాస్కరు వద్దు. అలా నువ్వు చెప్పు. ఉండమ్మా ఉండు. నీకు భాస్కర్ సుధాకర్ ఎంత ఇంపార్టెంట్ చెప్పురా. చెప్పనా? గుడికి వెళ్ళి ప్రసాదం దొరకకపోతే ఒక దెబ్బ, ఆ, బయటకు వచ్చి చెప్పులు పోతే ఇంకో దెబ్బ. మెడ మీద పార్టీ చేసుకుంటుంటే బాటిల్ జారిపోయి కింద పడితే దెబ్బ, అదే బాటిల్ మా నాన్న నెత్తి మీద పడితే దెబ్బ మీద దెబ్బ. అర్జెంట్ గా బాత్రూమ్ వస్తున్నప్పుడు వాష్రూమ్ లోపల వేరే వాడు ఉండడం దెబ్బ. అవును. అదే టైంలో హాయరా మామని మన ఫ్రెండ్ వచ్చి పొట్ట మీద కూర్చొని దెబ్బ మీద దెబ్బ. యాక్చువల్ గా వాడు గుద్దినప్పుడు దెబ్బ నీకు కాదురా, పక్కన ఉంటారు చూసావా, వాళ్ళకి దెబ్బ మీద దెబ్బ. పొద్దున్నుంచి ఆకలితో ఉండడం దెబ్బ, ఇక్కడికి వచ్చాక పప్పు పెట్టడం దెబ్బ మీద దెబ్బ. ఈ చాక్లెట్ తినప్పటిదాకా ఒక అమ్మాయిని ప్రేమించడం దెబ్బ, అలా డాడీ వచ్చి తెలియసుకోరా అన్న దెబ్బ మీద దెబ్బ. అరే భలే చెప్పారా నువ్వు. నా గర్ల్ ఫ్రెండ్ నా ఫ్రెండ్ లేపుకోవడం దెబ్బ, అదే రోజు వైన్ షాప్ క్లోజ్ అవడం దెబ్బ మీద దెబ్బ. ఎంతో ట్రై చేసినా చంటి బావ పడకపోవడం దెబ్బ, అదే పక్కనున్న నరేష్ పడ్డం దెబ్బ మీద దెబ్బ. ఏటీఎం కార్డు లో బ్యాలెన్స్ లేకపోవడం దెబ్బ, ఆ, ఉన్న మినిమం బ్యాలెన్స్ కూడా గర్ల్ ఫ్రెండ్ కి లాగేసింది అనుకో దెబ్బ మీద దెబ్బ. ఈ చాక్లెట్ తీసుకో 5 రూపాయలు తగ్గుద్ది. చంటి గారి షో కోసం మేకప్ వేసుకోవడం దెబ్బ, ఆ మేకప్ ఇక్కడ దాకా వచ్చేసరికి పోవడం దెబ్బ మీద దెబ్బ. మీరు ఎలాగైనా అందంగానే ఉన్నారు.
పోరిని సినిమా తీసుకోవడం దెబ్బ, ఆ, వాళ్ళు అయ్యి వచ్చి పక్కన కూర్చుంటే దెబ్బ మీద దెబ్బ. ఫేస్బుక్ లో అమ్మాయికి ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేయడం దెబ్బ, ఆ అమ్మాయి తిరిగి మా తమ్ముడికి లవర్ అవ్వడం దెబ్బ మీద దెబ్బ. డాక్టర్ నాకు మ్యాటర్ లేదంటాం దెబ్బ, అదే టయానికి నా వైఫ్ ఫోన్ చేసి నేను నెల దెబ్బ దెబ్బ మీద దెబ్బ. నీ పొలంలో మొలకలు వచ్చాయి అప్పుడే. లెక్చర్ కి యాక్సిడెంట్ అయిందని ఫోన్ రావడం దెబ్బ, తీరా వెళ్ళాక చూస్తే ప్రమాదం తప్పిందనడం దెబ్బ మీద దెబ్బ. హాలిడే కోసం లెక్చర్ నా బాయ్ ఫ్రెండ్ కి నేను చాక్లెట్ ఇవ్వడం దెబ్బ, అయ్యయ్యయ్యో. అదే చాక్లెట్ ని వేరే అమ్మాయికి ఇవ్వడం దెబ్బ మీద దెబ్బ. డాడీ ఫోన్ తీసుకోవడం దెబ్బ, అదే బ్రౌజర్ ఓపెన్ చేయడం దెబ్బ మీద దెబ్బ.